దావీదు నన్ను ప్రభువు అంటున్నాడు కాబట్టి నేను దావీదునకు ఏల కుమారుడును అవుతానని చెప్పి మరి ప్రశ్నించి నేను సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి దేవునికి, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి వేలాది స్తుతులు స్తోత్రములు. అలాగే ఆన్లైన్ ద్వారా వాక్యాన్ని వింటున్నట్టు మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములోనే నా శుభములు, వందనాలు. మరి గత 3 వారాలుగా ఆరోగ్యం బాగాకపోవడం వలన వీడియోలు చేయలేకపోయాను. దేవుడు ఈ రోజున మంచి సమయం ఇచ్చాడు కనుక లేఖనాల్లో నుంచి మరి అపార్థం చేయబడినటువంటి ఒక మాటను మనము ధ్యానిద్దాము. ఎందుకంటే యేసుక్రీస్తు వారు తాను దేవుని కుమారుడని చెప్పి మరి అనేక సార్లు చెప్పుకున్నా కూడా మరి ఈ లోకంలో అటువంటి మనుషులు ఇప్పటికీ కూడా ఆయన ఎవరో అర్థం కాని పరిస్థితుల్లో మరి చెప్తున్నప్పుడు ఆయన ఒక సందర్భాన్ని చెబుతూ మరి యేసుక్రీస్తు అని మీరు ఎవరని నమ్ముతున్నారు అనేటువంటి విషయాన్ని ఆయన లోకంలో ఉన్న మనుషులందరికీ తెలియజేయడం కొరకు ఆయన ఒక ప్రశ్న వేశాడు. అదేంటంటే మత్తయి గారు రాసినటువంటి సువార్త 22వ అధ్యాయము 41 నుంచి 42 వచనాల్లో చదువుదాము. క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవరి కుమారుడని అడిగాను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. అందుకు ఆయన, అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు? దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగూ అతనికి కుమారుడుగనని వారిని అడగగా వారు ఈ మాటకు ఏమీ సమాధానం చెప్పలేకపోయారు. కాబట్టి ఈ సందర్భాన్నే మరి మార్కు గారు రాశాడు 12వ అధ్యాయము 35 వచనాల్లో. అలాగే లూకా గారు కూడా తెలియజేశాడు. ఆ మాటను కూడా చూద్దాము. లూకా సువార్త 20వ అధ్యాయము 41 నుంచి కొన్ని వచనాలు. ఆయన వారితో, క్రీస్తు దావీదు కుమారుడని జనులు ఎలాగు చెప్పుచున్నారు? నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అని కీర్తనల గ్రంథంలో దావీదే చెప్పుచున్నాడు అని మరి దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగో అతనికి కుమారుడుగని చెప్పి కీర్తన గ్రంథంలో 110వ కీర్తనలో రాయబడినటువంటి మాటను కూడా జ్ఞాపకం చేస్తూ యేసుక్రీస్తు వారు మరి జనులు మరి నన్ను ఎలాగూ దావీదుకు కుమారుడు అని చెప్పుచున్నారు, మరి నేను దేవుని కుమారుడని కదా అని ఆయన ఉద్దేశం. అలాగనే దేవుని కుమారుడనే ఆయన ప్రకటించుకున్నాడు కాబట్టి ఆ విషయం అందరికీ తెలియాలన్న ఉద్దేశంతోనే ఇక్కడ ఆ ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్న ద్వారా సత్యం బయటికి రావాలన్నది యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశం. ఎందుకంటే 110వ కీర్తనలో ఈ మాట మరి ఆయన జ్ఞాపకం చేశాడు. అది కూడా చూద్దాము. 110వ కీర్తన 1-2 వచనాలు చదివినట్లయితే మరి యేసుక్రీస్తు చెప్పిన మాట ఇక్కడ రాయబడి ఉంది. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన మాట, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండమని యెహోవా కూర్చుండమని చెప్పాడు. అలాగనే 2వ వచనం ఏమంటాడంటే, యెహోవా నీ పరిపాలనా దండమును సియోనులో నుండి సాగజేయుచున్నాడు, నీ శత్రువుల మధ్యన నీవు పరిపాలన చేయుము అని చెప్పి దేవుడు యేసుక్రీస్తు వారికి ఇచ్చినటువంటి మాటను మరి ఇక్కడ తెలియజేసినట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ దావీదు గారే మరి క్రీస్తుని ప్రభువు అనే మాట ఇక్కడ చెప్పాడు కాబట్టి దాని గురించే మరి నేను దేవుని కుమారుడని కదా, దేవుడు మరి ఆయన చెప్పిన మాటలు ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన వాక్య ఆయన కనుక దేవుడు మరి దావీదు గారితో చేసినటువంటి ప్రమాణము కానీ మరి అతనికి నేను తండ్రినై ఉంటాను, అతను నాకు కుమారుడై ఉంటాడన్న మాటలు యేసుక్రీస్తు వారికి తెలుసు కాబట్టి నేను దేవుని కుమారుడను అని చెప్పడం కొరకే ఆయన మరి వీళ్ళకు ప్రశ్నించి వాళ్ళ ద్వారా తెలుసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు చెప్పలేకపోయారు. కాబట్టి క్రీస్తుని గురించి ముందుగా మరి దావీదు గారికి దేవుడు తెలియజేసినటువంటి మాటలు మరి లేఖనాల నుంచి కొన్ని మాటలు చూద్దాము. ఎందుకంటే సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథము 7వ అధ్యాయము 12 నుంచి 16 వచనాలు చదివితే అక్కడ మరి ఆ కాలంలో జరిగేటువంటి దేవుని మందిరం గురించి
తర్వాత చాలా కాలం గడిచిన తర్వాత ఆత్మ సంబంధమైనటువంటి మందిరము సంఘము గురించి మరి దేవుడు ఏ విధంగా వాటిని నెరవేరుస్తాడో దావీదు సంతానంలో పుట్టే ఆయన ఆ సంతతి నుండి మొట్టమొదట చదువుకుందాము. ఏమన్నాడంటే 7వ అధ్యాయము 12వ వచనంలో, నీ దినములు సంపూర్ణమగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరిచెదను. నేను అతనికి తండ్రినై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును. ఖచ్చితంగా ఈ మాట క్రీస్తుని గురించి రాయబడింది. అయితే అంతకుముందు నీ దినములు సంపూర్తి అయినప్పుడు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భం నుంచి వచ్చేటువంటి నీ పుత్ర సంతానం నుంచి నేను ఒక మందిరాన్ని కట్టించుకుంటానని చెప్పినటువంటి ఆ కాలంలోనే భౌతిక సంబంధమైన మందిరము తన కుమారుడైనటువంటి సొలొమోను ద్వారా కట్టించుకున్నాడు. అయితే చాలా కాలం గడిచిన తర్వాత క్రీస్తు కూడా దావీదు సంతానంలోనే వస్తాడు. ఆయన దావీదు కుమారుడిగా పిలువబడతాడన్న సంగతి ఇక్కడ ముందుగానే దావీదు గారికి దేవుడు నాతాను ప్రవక్త ద్వారా సెలవిచ్చినటువంటి మాటలు. కాబట్టి అతని గురించి కూడా చెబుతూ ఏమంటున్నాడంటే 13వ వచనంలో, అతడు నా నామఘనత కొరకు ఒక మందిరమును కట్టును, అతని రాజ్య సింహాసనము నేను నిత్యముగా స్థిరపరిచేదను. ఇక్కడ ఈ మందిరం ఏంటంటే ఆత్మ సంబంధమైన మందిరం. మొట్టమొదట సొలొమోను గారు కట్టిందేమో భౌతిక సంబంధమైనది, యెరూషలేములో బంగారు దేవాలయాన్ని కట్టాడు ఆయన. కానీ కొంతకాలం తర్వాత, బహుకాలం గడిచిన తర్వాత దావీదు సంతానంలో పుట్టబోయే ఈ లోక రాజ్యాలన్నిటువంటి ఏలేటువంటి రాజు యేసుక్రీస్తు వారు కాబట్టి ఆయన మరి సంఘం అనేటువంటి రాజ్యాన్ని స్థాపిస్తాడు. అంటే దేవుని సంఘమే క్రీస్తు రాజ్యముగా, దేవుని రాజ్యముగా చెప్పబడింది. కాబట్టి మనం ఆ లేఖనాలను చూసినప్పుడు మనకు అర్థమవుతాయి. కాబట్టి 16వ వచనంలో ఏమన్నాడంటే, నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనేను. కాబట్టి ఈ మాటలు నాతాను ప్రవక్త ద్వారా మరి దేవుడు దావీదుకు తెలియజేసినటువంటి మాటలు. ఈ మాటలు విన్న తర్వాత మరి దావీదు గారు అంటున్నటువంటి మాటను కూడా మనం చూద్దాము. దావీదు గారు ఏమంటున్నాడంటే సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 18 నుంచి 21 వచనాల్లో మరి దావీదు గారు దేవుడు చెప్పినటువంటి మాటకు ఆయన స్పందన ఎలా ఉందంటే, దావీదు గారు మరి యెహోవా సన్నిధికి వెళ్ళి ఆయన దగ్గర ఇలాగ మనవి చేశాడు. నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది, ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తర్వాత నీ దాసుడనైన నా సంతానమునకు కలుగుబోవు దానిని గూర్చి నువ్వు చెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, దావీదు అను నేను ఇక నీతో ఏమి చెప్పుకుందును? యెహోవా ప్రభువా, నీ దాసుడైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు. నీ వాక్కులను బట్టి నీ ఇష్టానుసారముగా ఈ ఘనకార్యములను జరిగించి నీ దాసుడనగు నాకు దీన్ని తెలియజేసితివి అని దావీదు గారు దేవుని సన్నిధిలో మొరబెడుతున్నాడు. కాబట్టి నిజంగా మరి ఆయనకి ఇచ్చినటువంటి ఆధిక్యత ఏంటంటే, అప్పటి కాలంలో మరి సొలొమోను గారి ద్వారా ఆయన మందిరాన్ని కట్టించుకున్నాడు. తర్వాత బహుకాలం గడిచిన తర్వాత యేసుక్రీస్తు ద్వారా ఆత్మ సంబంధమైన మందిరము, అదే దేవుని సంఘము, దేవుని రాజ్యము, క్రీస్తు రాజ్యముగా నూతన యెరూషలేముగా కూడా చెప్పబడింది. కాబట్టి ప్రియ సహోదరులారా, మరి ఆ కాలంలో మరి సొలొమోను ద్వారా మందిరం కట్టబడిందా లేదా అనేది సొలొమోను గారి మాటల్లో కూడా చూద్దాము. రాజులు రాసినటువంటి మొదటి గ్రంథము 8వ అధ్యాయము 17 నుంచి 20 వచనాల్లో ఇలా ఉంది. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించవలెనని నా తండ్రి అయిన దావీదునకు మనసు పుట్టగా, యెహోవా నా తండ్రి అయిన దావీదుతో చెలవిచ్చినది ఏమనగా, నా నామఘనతకు ఒక మందిరము కట్టించుటకు నీవు తాత్పర్యము కలిగి ఉన్నావు. ఆ తాత్పర్యము మంచిదే, అయినను నీవు మందిరమును కట్టించకూడదు. నీ నడుములో నుండి పుట్టబోవు నీ కుమారుడు నా నామఘనతకు ఒక మందిరమును కట్టించును. తానే చెలవిచ్చిన మాటను యెహోవా నెరవేర్చి ఉన్నాడు. నేను నా తండ్రి అయిన దావీదునకు ప్రతిగా
నియమింపబడి, నా తండ్రి అయిన దావీదునకు ప్రతిగా నియమింపబడి, యెహోవా చొలవ చొప్పున ఇశ్రాయేలుల మీద సింహాసనాసీనుడై ఉండి, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా నామ ఘనతకు మందిరము కట్టించి ఉన్నాను. నిబంధన మందసమును కూడా అందులో పెట్టించడం కూడా జరిగింది. కాబట్టి ఇక్కడ మరి సొలొమోను మాటలను బట్టి ఆ కాలంలోనే, అంటే సుమారు క్రీస్తు శకం 1000 సంవత్సరములకు ముందే మరి సొలొమోను గారి ద్వారా దేవుడు దావీదు గారితో చెప్పినటువంటి భౌతిక సంబంధమైన మందిరము నిర్మించబడింది. అయితే ఆ తర్వాత కొంతకాలానికి, అంటే సుమారు 1000 సంవత్సరాల తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు, క్రీస్తు ద్వారా ఆయన కూడా దావీదు సంతానంలోనే మరి ఈ లోకానికి వస్తాడన్న సంగతిని అక్కడ మరి దేవుడు దావీదు గారికి ముందుగా తెలియజేశాడు. కాబట్టి ఆయన మరి యేసుక్రీస్తు వారి గురించి చక్కగా ఎన్నో లేఖనాలను కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇంకా దినవృత్తాంతాల గ్రంథంలో కూడా కొన్ని మాటలు కొంచెం వివరంగా ఉన్నాయి, అవి కూడా చూద్దాము. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనం నుంచి కొన్ని మాటలు. నీ జీవిత దినములు తీరి నీ పితరుల యొద్దకు నీవు చేరునప్పుడు నీ కుమారుల వలన కలుగు నీ సంతతిని నేను స్థాపన చేసి అతని రాజ్యమును స్థిరపరిచెదను. అతడు నాకు ఒక మందిరము కట్టించును, అతని సింహాసనము నేను నిత్య స్థాపన చేసేదను. నేను అతనికి తండ్రినై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును. నీకంటే ముందుగా ఉన్నవారికి నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృపను చూపక మానను అన్నాడు. అంటే ఇది ఖచ్చితంగా యేసుక్రీస్తు వారి గురించి చెప్పినటువంటి ప్రవచనము. ఎందుకంటే నేను అతనికి తండ్రినై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును అనే మాట మనకు కొత్త నిబంధనలో కూడా ఈ మాటలను మరి పౌలు గారి ద్వారా కూడా మనం చూడవచ్చు. కాబట్టి నా మందిరమందును నా రాజ్యమందును నేను నిత్యము అతన్ని స్థిరపరిచేదను, అతని సింహాసనము ఎన్నటికి స్థిరముగా నుండునని అతనికి తెలిపెను. కాబట్టి మరి దేవుడు తన సంకల్పాన్ని మరి దావీదు గారికి ముందుగానే చెప్పి ప్రమాణం చేసినట్టుగా మనకు అనేకమైనటువంటి లేఖనాలు ఉన్నాయి. అలాగనే దావీదు గారు కూడా మరి అలా చెప్పినప్పుడు ఆయన అన్నటువంటి మాట కూడా చూద్దాము. మొదటి దినవృత్తాంతాలు 17వ అధ్యాయం 17వ వచనం. దేవా, ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే. దేవా యెహోవా, నీవు రాబోవు బహుకాలము వరకు, అంటే దీర్ఘకాలంలో యేసుక్రీస్తు వారు ఆయన సంతానంలో పుట్టబోతున్నాడు కాబట్టి ఆ విషయాన్ని మరి దేవుడు ఇక్కడ తెలియజేశాడు. కాబట్టి దాన్నే మరి దావీదు గారు ఇలా అంటున్నాడు, రాబోవు బహుకాలం వరకు నీ సేవకుని సంతతిని గూర్చి సెలవిచ్చి మనుషుడితో మనుషుడు మాట్లాడినట్టు, మనుషునితో మనుషుడు మాట్లాడినట్లు దయపాలించి నాతో మాట్లాడి నా సంగతి ఘనత చెందునని మాట ఇచ్చి ఉన్నావు. మాట ఇచ్చిన కాలంలోనే మరి ఆ రోజున సొలొమోను మందిరం కట్టాడు. ఆ తర్వాత కాలంలో క్రీస్తు వచ్చిన తర్వాత ఆత్మ సంబంధమైన మందిరం కట్టడం కూడా జరిగింది. కాబట్టి ఇది ఎప్పుడయ్యా అంటే బహుకాలము గడిచిన తర్వాత దేవుని రాజ్యమును ఆయన సింహాసనమును అనగా ఆత్మ సంబంధమైన మందిరము అనగా సంఘము, ఆ సంఘాన్ని మరి మొదటి శతాబ్దంలోనే అపోస్తుల ద్వారా మరి ప్రారంభించి ఆ సంఘాన్ని స్థాపించినట్టుగా మనం చూడవచ్చు. ఎందుకంటే ఆయన మరి చనిపోయి తిరిగి వెళ్ళేటప్పుడు నేను వెళ్ళి పరిశుద్ధాత్మను పంపిస్తాను, ఆ పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత మీరు శక్తిని పొందుదురు, కాబట్టి ఇక నుంచి మీరు నా మాటల ప్రకారంగా జీవిస్తారని చెప్పి వాళ్లకు పరిశుద్ధాత్మను పొందుకోమని చెప్పి ఆజ్ఞాపించి ఆయన వెళ్ళిపోయి తర్వాత పరిశుద్ధాత్మను కుమ్మరించడం, పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రసంగంలో పేతురు గారు మరి ప్రసంగించి 3000 మందిని ఆ క్రీస్తు రాజ్యంలో అంటే సంఘంలో చేర్చడం మనకు అంతా కూడా అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో మొత్తం మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ విధంగా క్రీస్తు ద్వారా మరి ఆయన సంఘాన్ని స్థాపించి మరి ఆయన ఎవరు, ఆ క్రీస్తు ఎవరు అని మనందరూ తెలుసుకోవడం కొరకే ఆయనకి ప్రశ్న వేయడం జరిగింది. ఎందుకంటే ఇది ఆనాటి శాస్త్రులకు కానీ అప్పటి కాలంలో ఉన్న ప్రజలకు అర్థం కాలేదు. కనుకనే మరి ఆనాటి క్రైస్తవులు కానీ ఇప్పుడున్నటువంటి మరి ఇతర జనాంగమైనా సరే మరి యేసుక్రీస్తు ఎవరు అనేది అర్థం కాకనే మరి ఆ రోజున ఆయనను ప్రశ్నించాడు. కైసరే ప్రాంతంలో ఉన్నప్పుడు కూడా యేసుక్రీస్తు ఎవరని చెప్పి జనులు అనుకుంటున్నారని చెప్పి ప్రశ్నించినప్పుడు పేతురు గారు అంటాడు, ఆయన సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువు అని పేతురు గారు సెలవిచ్చినప్పుడు ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు మెచ్చుకుంటాడు. కాబట్టి ఇక్కడ సందర్భంలో కూడా తాను ఎవరో లోకానికి తెలియాలన్న ఉద్దేశంతో ఈ ప్రశ్నించినట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈయన దేవుని కుమారుడైన క్రీస్తు అని తెలుసుకొనుటకే
వీళ్ళ ద్వారా మరి చెప్పించాలనే ప్రయత్నంలో ఆయన అడిగినప్పుడు కూడా వాళ్ళు ఏ కాడికి కూడా భౌతిక సంబంధమైన ఆలోచన ప్రకారంగా దావీదు కుమారుడని చెప్పారే తప్ప మరి నువ్వు దేవుని కుమారుడు అని వాళ్ళు చెప్పలేకపోయారు. అలా వాళ్ళ ద్వారా నుంచి ఆ ప్రశ్న వేసి నేనే దేవుని కుమారుడని చెప్పి మరి వాళ్ళు చెప్పాలని ఈయన ఆశపడ్డాడు, కానీ వాళ్ళు చెప్పలేకపోయారు. ఎందుకంటే ఈయనే దేవుని కుమారుడు అన్న సంగతి వాళ్ళు చెప్పాలనుకున్నారు, కానీ చెప్పలేకపోవడానికి కారణం ఏంటంటే మరి భౌతిక సంబంధమైనటువంటిదే వాళ్ళకి అర్థమైంది తప్ప నిజంగా ఈయన క్రీస్తు దేవుని కుమారుడు అన్న సంగతి ఆ కాలంలో వాళ్ళకి అర్థం కాలేదని మనకు లేఖనాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. కాబట్టి ఇది ఈయన మరి యేసుక్రీస్తు వారు ఎప్పటివాడు, మరి ఎప్పటి నుంచి వాగ్దానం చేయబడింది, ఈయన మరి ఎవరి సంతానంలో వస్తాడని చెప్పి మొదటి నుంచి ఆది నుంచి కూడా మరి అబ్రహాం గారి దగ్గర నుంచి కూడా ఆయన ద్వారానే ఆయన సంతానంలో ఈయన వస్తాడు, ఈయన ద్వారానే భూలోకంలో ఉన్న సమస్త జనులను ఆశీర్వదించాలన్నది దేవుని యొక్క సంకల్పము, ఇష్టము. కాబట్టి అది మొదటి నుంచి మరి అబ్రహాం గారికి ఏ విధంగా ఆయన వాగ్దానం చేశాడో ఆ మాటలన్నిటిని కూడా వరుసగా మొదటి నుంచి చూద్దాము. ఆదికాండము 12వ అధ్యాయము 2-3 వచనం చదివితే ఇలా ఉంది. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని చెప్పించేదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును అని అబ్రహాం గారితో దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి ఆ వాగ్దాన ప్రకారంగానే క్రీస్తు వచ్చేంతవరకు మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చి మరి క్రీస్తు వచ్చేంతవరకు వాళ్ళందరినీ నడిపించుకుంటూ మరి క్రీస్తు దాకా దేవుడు తీసుకొచ్చినట్టుగా మనకు లేఖనాలన్నీ కూడా చదువుతుంటే అర్థమవుతుంది. అలాగే ఆదికాండము 18:18లో కూడా ఇస్సాకుతో కూడా దేవుడు చెప్పినటువంటి మాటను కూడా చూద్దాము. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోనే సమస్త జనులు, అంటే అబ్రహాము ద్వారానే సమస్త భూమిలో ఉన్న మనుషులందరూ కూడా ఆశీర్వదింపబడాలన్నది దేవుని యొక్క మరి ఇష్టం. ఎందుకంటే ఆయన విశ్వాసులకు తండ్రిగా నియమించబడ్డాడు కాబట్టి ఆయన ద్వారానే భూమిలో ఉన్నటువంటి సమస్త జనులు ఆశీర్వదింపబడాలి అన్నది దేవుడు యొక్క ఇష్టము. కాబట్టి ఆ ఇష్టాన్ని బట్టి ఆయన ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన ప్రకారంగా ఇవన్నీ జరిగించుకుంటూ వస్తున్నాడు. అలాగనే ఇస్సాకుతో చెప్పిన మాట ఆదికాండము 26:4 వచనం. ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేదను, నీ సంతానం వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు అని మరి ఇస్సాకు, అంటే అబ్రహాం గారికి కుమారుడైనటువంటి ఇస్సాకు గారికి కూడా మరి ఆ అబ్రహాం గారికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసినట్టుగా మనం ఈ లేఖనాల్లో చూసాము. కాబట్టి ఇంకా మరి ఈ మాటలనే మరి ధర్మశాస్త్రంలో రాయబడ్డటువంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకున్నటువంటి పౌలు గారు మరి ఆ విషయాలని మరి ఆయన తెలియజేస్తూ గలతీయులకు రాసిన పత్రికలో కొన్ని విషయాలు తెలియజేశాడు. ఆ మాటలు కూడా చూద్దాము. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు ద్వారా అన్యజలైనటువంటి మనకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై శాపగ్రాహి అయి మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించను. కనుక మనకు ధర్మశాస్త్రముతో పని లేదు. కాబట్టి మనము కృపచేతనే యేసుక్రీస్తు ద్వారా మరి దేవుణ్ణి చేరగలుగుతున్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, మరి గలతీ పత్రికలో మరి పౌలు గారు రాసినట్టుగా మరి క్రీస్తు ద్వారానే అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మనం పొందుకోగలుగుతామన్న సంగతి ఇక్కడ ఈ లేఖనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అలాగనే గలతీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో కూడా ఒక మాట తెలియజేశాడు. ఆ మాట చూద్దాము. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అనక అని చెప్పక ఒకని గూర్చే అన్నట్టు నీ సంతానమునకును, లకును అనక నకును అన్నాడంటే ఒక్కరి గురించి అన్నట్టుగా నీ సంతానమునకును అనేను. ఆ సంతానము క్రీస్తు, అంటే అబ్రహాము సంతానములో చెప్పబడినటువంటి మరి దావీదు కుమారుడికి వచ్చినటువంటి యేసుక్రీస్తే మరి అబ్రహాం గారి యొక్క సంతానముగా
ఇక్కడ చెప్తున్నాడు. అందుకే మత్తయి గారి సువార్తలో మొట్టమొదట వచనం ఏముంటుందంటే, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అనే మాట ఉంటుంది. ఎందుకంటే మరి రోమపత్రికలో పౌలు గారు చెప్పిన మాట ప్రకారం కూడా అక్కడ ఏముంటుందంటే, రోమపత్రిక 1వ అధ్యాయం 2-7 వచనాల్లో శరీరమును బట్టి క్రీస్తు దావీదు సంతానముగాను, మరి పరిశుద్ధమైన ఆత్మను బట్టి మృతుల నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. అంటే యేసుక్రీస్తు వారు ఆ కాలంలో నిరూపింపబడింది ఏంటయ్యా అంటే దేవుని కుమారుడు అని మరి ఆయన నిరూపించబడ్డాడు. కానీ ఈ రోజుల్లో కూడా ఇప్పటికి కూడా యేసుక్రీస్తు వారు ఎవరనేది తెలియక యేసుక్రీస్తుని కూడా రెండవ దేవుడిగా చూపిస్తూ యేసుక్రీస్తుని దేవుడి స్థానంలో కూర్చోబెట్టి దేవుణ్ణి పూర్తిగా అర్థం కాకుండా చేస్తున్నారు నేటి క్రైస్తవులు. కాబట్టి గలతీ పత్రికలో పౌలు గారు ఇంకొక మాట తెలియజేశాడు. ఆ మాటను కూడా చూద్దాము. గలతీ పత్రిక 3వ అధ్యాయం 27, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీకు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి దేవుడు వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు అన్నాడు. ఈ రోజున మనము క్రీస్తుని అంగీకరించి, క్రీస్తు యొక్క నామాన్ని అంగీకరించి, ఆయన అధికారాన్ని అంగీకరించి, ఆయన యొక్క నామంలో బాప్తిసం తీసుకొని ఆయన మరణ సమాధి పునరుత్థానాలకు సాదృశ్యమైనటువంటి ఆ బాప్తిసంలో పాలుపంపులు పొందుకున్న మనందరం కూడా యేసుక్రీస్తు ద్వారా అబ్రహాం గారికి ఇచ్చినటువంటి వాగ్దానంలో మనం కూడా పాలుపంపులు పొందుకొని యేసుక్రీస్తు ద్వారా అబ్రహాం గారికి వారసులుగా ఉంటామన్న సంగతిని ఇక్కడ పౌలు గారు చక్కగా తెలియజేశాడు. కాబట్టి మరి ఇదే విషయాన్ని యేసుక్రీస్తు వారి ఈ లోకంలోకి వచ్చే సమయంలో బాప్తిసం ఇచ్చే యోహాను గారికి తండ్రి అయినటువంటి జకరియా గారు కూడా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఒక విషయాన్ని తెలియజేశాడు. ఆ మాటను కూడా మనం చూద్దాము. లూకాసు వార్త 1వ అధ్యాయము 75వ వచనం, దేవుడు తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేశాను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేశాను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి అంటే మొదటి నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాను. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకున్నట్టుకును మనము శత్రువుల చేతుల నుండి విడిపింపబడి మన జీవితకాలం అంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకై ఈ రక్షణ కలుగజేశాను. అంటే యేసుక్రీస్తు ద్వారా రక్షణ అంటేనే యేసు, కాబట్టి యేసుక్రీస్తు ద్వారా ఈ రక్షణని కలుగజేశాను అనే మాట మరి ఆత్మపూర్ణుడై జకరియా గారు కూడా మరి పరిశుద్ధ లేఖనాల్లో రాయబడ్డ విషయాన్ని ఆత్మపూర్ణుడే చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇదే మరి ఆ అబ్రహాం గారి ద్వారా చేసినటువంటి వాగ్దానం ఏంటంటే క్రీస్తు ద్వారానే సమస్త మానవులు ఆశీర్వదించబడి పరలోకం వెళ్ళాలి, క్రీస్తు ద్వారానే వెళ్ళాలి. అందుకనే యేసుక్రీస్తు ద్వారా నేనే మార్గము సత్యము జీవము, తండ్రి వద్దకు చేరాలంటే నేనే, నా దగ్గరకు వస్తే తప్ప తండ్రి దగ్గరికి ఎవడో పోలేడు, నేను తప్ప వేరొక మార్గము లేదు అని స్పష్టంగా ఆయన చెప్పడం కూడా మనం చూస్తాము. కాబట్టి ఈ వాగ్దానాన్నే మరి కీర్తనాకారుడుగా మరి దావీదు గారు ముందుగానే మరి ఆయన గురించి చెప్పబడిన మాటలను కూడా ప్రవచన రూపంలో మరి ఒక కీర్తనగా చెప్పినట్టు కూడా మనకు లేఖనాలు ఉన్నాయి. అది కూడా చూద్దాము. కీర్తన గ్రంథము 89:35 వచనం, నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను, అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు, అతని సింహాసనము సూర్యుడున్నంత కాలము నా సన్నిధిని ఉండుననియు, చంద్రుడున్నంత కాలము అది నిలుసుననియు, మెంట నుండు సాక్షి నమ్మకముగా ఉన్నట్టు అది స్థిరపరచబడుననియు, నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేసి తిని. దేవుడు అంటున్నాడండి, నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేసి తిని, దావీదుతో నేను అబద్ధమాడను అని దేవుడు సెలవిచ్చిన మాటను ఇక్కడ కీర్తనకారుడు తెలియజేశాడు. ఇదే దేవుని వాగ్దానము.
నా దినములు సంపూర్ణమగినప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యం అతనికి స్థిరపరిచేదనని చెబుతూ యేసుక్రీస్తు గురించి ఏం చెప్పాడంటే, నేను అతనికి తండ్రినై ఉందను, అతడు నాకు కుమారుడై ఉండును. ఇది యేసుక్రీస్తు వారు గురించినటువంటి ప్రవచనము, దేవుడు చెప్పినటువంటి మాటగా మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ విషయాలన్నీ తెలిసినటువంటి పౌలు గారు కూడా ఆ విషయాన్ని మరి ఎబ్రీ పత్రికలో తెలియజేసినట్టుగా మనకు ఒక మాట ఉంది, చూద్దాము. ఎందుకంటే ఈ మాట ఖచ్చితంగా క్రీస్తు గురించే చెప్పాడు తప్ప దూతలతో కూడా ఎవరితో కూడా ఎప్పుడూ దేవుడు చెప్పలేదు అన్న సంగతిని పౌలు గుర్తెరిగి ఆయన చెప్తున్నాడు. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినై ఉందును, ఆయన నాకు కుమారుడై ఉండును అనియు ఆ దూతలలో ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పానా అంటే ఎప్పుడు చెప్పలేదండి. ఒక్క యేసుక్రీస్తు వారితోనే దేవుడు చెప్పినటువంటి మాట అని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. అంటే యేసే దేవుని కుమారుడని ఆయనకే నేను తండ్రినై ఉంటాను అని, ఆయన నాకు కుమారుడై ఉంటాడని చెప్పి యేసుక్రీస్తు వారి గురించే దేవుడు మాట్లాడాడే తప్ప మరొక్కరి గురించి మాట్లాడలేదు. దూతల్లో కూడా ఎవరితో మాట్లాడలేదన్న సంగతి ఇక్కడ పౌలు గారు స్పష్టంగా తెలియజేయటం మనం చూస్తాం. ఎందుకంటే ఈ మాటను కీర్తనకారుడు మరి 2:7 2వ కీర్తన 7వ వచనంలో కూడా కట్టడ నేను ఎవరిస్తాను అని దేవుడు యేసుక్రీస్తుకి ఇచ్చినటువంటి చలువిచ్చిన మాటనే దావీదు గారు అక్కడ పలికాడు. ఏంటంటే, నీవు నా కుమారుడు, నేను నిన్ను కన్నాను, నేడు నేను నిన్ను కన్నాను అని యేసుక్రీస్తు వారితో చలివిచ్చింది దేవుడేనండి. కాబట్టి యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడని స్పష్టంగా ఇన్ని లేఖనాల్లో చెబుతున్నా కూడా ఇప్పటికి కూడా ఇంకా యేసుక్రీస్తు వారు ఎవరు అంటే రకరకాలుగా అనుకున్నారండి. అక్కడ కైసరయ ప్రాంతంలో ఉన్నప్పుడు ఆయన ఏలియా అని, లేకపోతే ఇర్మియా అని, ఆ ప్రవక్తల్లో ఒకడని, లేకపోతే బాప్తీసు ఇచ్చే యోహానా అని రకరకాలుగా అనుకున్నారు. ఒక్క పేతురు గారు మాత్రం స్పష్టంగా చెప్పి, నువ్వు సర్వోన్నతుడు అయిన దేవుని కుమారుడవు అని. అలాగనే ఇక్కడ కూడా జనులు ఏమనుకుంటున్నారు నా గురించి అంటే, దావీదు కుమారుడు అనుకుంటున్నారా అన్నాడే తప్ప మరి యేసుక్రీస్తు వారు నువ్వు దేవుని కుమారుడు అని చెప్పి ఒక్కళ్ళు కూడా చెప్పలేకపోయారు. కానీ ఆయన కోరుకుంది ఏంటంటే, నన్ను ఖచ్చితంగా గుర్తిస్తారేమో పేతురులాగా, నువ్వు సర్వోన్నతుడ దేవుని కుమారుడు అని ఎవరైనా అంటారేమో అని చెప్పి అడిగితే ఒక్కరు కూడా అది చెప్పలేకపోయారండి. కాబట్టి ఆ విషయాన్ని తెలపడం కొరకే ఆ రోజున ఆయన ప్రశ్నించడం కూడా జరిగింది. కాబట్టి దావీదు క్రీస్తుని గురించి ఖచ్చితంగా చెప్పగలిగాడంటే మరి ఆయన దేవుడిచ్చినటువంటి సాక్ష్యాన్ని ఆయన నమ్మాడు. ఎందుకంటే ఆయనకు నీ గర్భవాసం నుంచి మరి ఈ ప్రపంచాలన్నిటి కూడా పరిపాలించే రాజును నేను పుట్టిస్తాను అని చెప్పి ఆయనకు మరి వాగ్దానం చేసి ఆయన సంతానంలో పుట్టిస్తానని చెప్పాడు. కాబట్టి వాటిని సంపూర్ణంగా నమ్మినటువంటి దావీదు గారు ఖచ్చితంగా ఆయన గురించి ఏం చెప్పాడంటే, దేవుడు ప్రభువుగా రాజుగా మరి నా స్థానంలో నా తరపున నా కుటుంబంలో నుంచి వచ్చేటువంటి మరి రాజును పుట్టిస్తానని చెప్పి ఆయన సెలవిచ్చాడు. కాబట్టి ఆయన ఖచ్చితంగా నాకు ప్రతిగా నా సంతానంలో రాబోయేటువంటి మరి నా కుమారుడిగా చెప్పబడేటువంటి ఆయన్ని ప్రభువుగా నియమిస్తాడు అన్న సంగతి ఆయన ఖచ్చితంగా ప్రవక్త అయి ఉన్నాడు. కాబట్టి ఆయన నమ్మి మరి బోధిస్తున్నాడు అని చెప్పి మనకు తెలుసు. ఎందుకంటే ఆయన ముందుగా ఈ విషయాలన్నింటినీ కూడా ఎరిగిన వాడై ఉండి ఆయన గురించి ప్రవచనాలను కీర్తనాలుగా పాఠం కూడా మనం ఇందాక 110వ కీర్తన కానీ ఇంకా అనేక కీర్తనలో కూడా ఆయన గురించి మరి ఆయన తెలపడం మనం చూసాం. దీనినే క్రీస్తు వారు జ్ఞాపకం చేస్తూ, దావీదు నన్ను ప్రభువు అంటున్నాడు కాబట్టి నేను దావీదునకు ఏల కుమారుడును అవుతానని చెప్పి మరి ప్రశ్నించి, నేను దేవుని కుమారుడును కదా అని మరి ఆయన చెప్పకనే చెప్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అందుకు క్రీస్తు మరి కీర్తనలో రాయబడే లేఖనాలను గుర్తు చేసి ప్రశ్నించాడు. దానికే మరి దావీదే నన్ను ప్రభువు అంటున్నాడు కదా, దావీదే నన్ను ప్రభువు అంటుంటే నేను దావీదుకు ఏల కుమారుడును అవుతాను అనే ప్రశ్నించడం జరిగింది. అయితే ఇది మనం ఇందా చదువుకున్న 110వ కీర్తనలో ఉన్నది. మరి దాన్నే యేసుక్రీస్తు వారు మరి కీర్తనలో రాయబడ్డ మాటనే జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ మాట చదువుదాం. ప్రభువు అంటే ఇక్కడ ప్రభువు అనే అంటే దేవుడు అనేది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రభువు నా ప్రభుతో అంటే నా ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు అనే మాట ఇక్కడ దావీదు గారు అంటున్నాడు. నా ప్రభుతో అంటే క్రీస్తుతో చదివించిన మాట ఏంటంటే, నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయి వరకు నా కుడిపార్శ్వన కూర్చుండుము, యెహోవా నీ పరిపాలనా దండమును
సియోనులో నుండి సాగజేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యన నీవు పరిపాలన చేయుము అని దేవుడు క్రీస్తుతో చెప్పబోయే మాటని ముందుగా గ్రహించిన వాడై ఈ మాటలను ముందుగానే మరి ప్రవచనాలుగా చెప్పినట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే మరి దావీదు గారు ఇశ్రాయేలులకు యూదులకు మరి రాజు మాత్రమే కాదు, ఆయన ప్రవక్త కూడా అయి ఉన్నాడు. కాబట్టి అందుకే దేవుడు క్రీస్తుతో చెప్పే మాటను ముందుగానే ప్రవచించాడు. ఆ క్రీస్తును తన సంతానము ద్వారా ఈ లోకంలోనికి పంపుతాడన్న సంగతి మరి ఆయన గుర్తెరిగి ఈ మాటలను మరి పలికినట్టుగా మనకు అపోస్తుల కార్యాల్లో ఉంటుంది. ఎందుకంటే అతడు పాతాళం వశము కాకుండా దేవుడు కాపాడతాడని గ్రహించి ఆయన పునరుత్థానము గురించి ముందుగా సాక్ష్యం ఇచ్చాడన్న సంగతిని అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 29 నుంచి కొన్ని మాటలు చదివితే ఇక్కడ మరి దావీదు గురించి ఆత్మపూర్ణుడై పేతురు గారు చెప్పినటువంటి మాటలు. సహోదరులారా, మూలపురుషుడకు దావీదుని గురించి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త అయి ఉండెను కనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టు పెట్టుకొనిన సంగతి అతడు ఎరిగి క్రీస్తు పాతాళములో ఎడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానము గురించి చెప్పాను. ఈ యేసును దేవుడు లేపాను, దీనికి మేమందరము సాక్షులు, అపోస్తులందరూ కూడా సాక్షులము అన్న సంగతిని ఇక్కడ పేతురు గారు తెలియజేశాడు. ఇంకా ఏమన్నాడు? ఆయన దేవుని కూడిపార్శ్వముకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానము తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే అతడు ఇట్లా నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచే వరకు నీవు నా కుడిపార్శ్వన కూర్చుండమని ప్రభువైన దేవుడు నా ప్రభువు అయిన యేసుక్రీస్తుతో చెప్పిన మాట అని ఇక్కడ పేతురు గారు చక్కగా మరి దావీదు గారు 110వ కీర్తన పలికినటువంటి మాటను ఇక్కడ మనకు జ్ఞాపకం చేసినట్టుగా లేఖనాన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి మరి ఈయన ఎవరయ్యా అంటే దావీదు కుమారుడుగా చెప్పబడతాడు, అయితే ఆయన దేవుని కుమారుడు అన్న సంగతి మనకు అర్థం కావాలి. కాబట్టి ఇక్కడ ప్రభువు అనేది మనకు తిక్కు లెటర్లో ఉంది. అంటే దేవుడైన ప్రభువుని, యేసుక్రీస్తు ప్రభువుని గుర్తించాలంటే దేవుడి ముందు పెట్టినటువంటి ప్రభువు బోల్డ్ లెటర్, పెద్ద అక్షరాలు ఉంటాయి, ఒత్తుగా ఉంటాయి. అలాగే యేసుక్రీస్తు ప్రభువుకు వాడినటువంటి ప్రభువుకి చిన్న అక్షరాలే ఉంటాయి. అలాగనే మరి ఆత్మ గురించి కూడా, పరిశుద్ధాత్మను గురించి కూడా మరి ఒక గుర్తు మనకిచ్చాడు. ఎక్కడ అంటే 2వ కొరింథీయులకు పత్రిక 3వ అధ్యాయం 17-18 వచనాలు చదువుతుంటే అక్కడ మనకు అర్థమవుతుంది. ఆత్మను, పరిశుద్ధాత్మ గురించి ఆత్మ అనే 2 అక్షరాలు మాత్రం ఒత్తుగా పెద్ద అక్షరాలు ఉంటాయి. కానీ ఆత్మను కూడా ప్రభువుగా సంబోధించినప్పుడు మాత్రం చిన్న అక్షరాలే ఉంటాయి. ఒక పరిశుద్ధాత్మను కానీ, యేసుక్రీస్తుని కానీ, దూతను కానీ, ఈ లోక సంబంధమైన రాజులు ఎవరిని గురించైనా సరే ప్రభువు అంటే చిన్న అక్షరాలే ఉంటాయి. ఒక్క దేవునికి మాత్రమే ఒత్తుగా పెద్ద అక్షరాలు ఉంటాయి. ఇది ఖచ్చితంగా మనము గుర్తించాలని మరి మీకు తెలియజేస్తున్నాను. ఈ విధంగా దేవుని గురించి తెలుసుకోవడానికి ప్రత్యేకంగా ఆ కాలంలో వాళ్ళు ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళు ఒత్తుగా దేవుడు అయిన ప్రభువు అన్న కాడ పెద్ద అక్షరాలు పెట్టారు. కాబట్టి దేవుని కుమారుడైన క్రీస్తు దావీదు కుమారుడుగా ఎందుకు, ఎలా పిలువబడ్డాడు అనే సంగతి కనుక మనం ఆలోచిస్తే, మరి సాధారణంగా మన దేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ ఎక్కడైనా సరే రాజరిక రాజ్యాలు ఒకప్పుడు ఉండేటివి. ఆ రాజరిక రాజ్యాలు ఉన్నప్పుడు మరి ఆ రాజు పెద్దవాడైన తర్వాత, అంటే వయసు ఉడికిన తర్వాత ఆయన కుమారుణ్ణి మరలా పట్టాభిషిక్తుని చేసి రాజుగా ప్రకటించిన తర్వాత ఖచ్చితంగా ఎవరైనా సరే, ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, మరి తండ్రి అయిన రాజు రిటైర్డ్ అయిన తర్వాత, అంటే పెద్దవాడైన తర్వాత తన కుమారుణ్ణి రాజుగా పట్టాభిషేకం చేసిన తర్వాత మరి తండ్రి అయినా సరే, తల్లి అయినా సరే, ఇంకా ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రాజుగా పట్టాభిషేకం జరిగిన తర్వాత ఇంకా యువరాజుని రాజు అనే సంబోధించాలి, లేదా ప్రభు అని సంబోధించాల్సిందే తప్ప
ఈ నా కుమారుడు కాబట్టి నేను పేరుని పిలుస్తానడానికి లేదండి. ఇది ఖచ్చితంగా ఆ కాలంలో ఉన్నటువంటి రాచరిక రాజ్యాల్లో ఉన్నటువంటి ఆ మనుషులు ఒడంబడిక పద్ధతి. ఖచ్చితంగా తండ్రి అయినా తల్లి అయినా ఇంకా అన్నదమ్ములైనా ఎవరైనా సరే ఆ రాజుని రాజుగానే సంబోధించాలి. కాబట్టే మరి దావీదు గారు కూడా ఆయనను మరి ప్రభువుగానే ఎందుకంటే ఆయన సంతానంలో పుట్టిన ఆయన జగత్తు పునాది వేయబడక ముందే పరలోకంలో ఆత్మగా ఉన్నటువంటి ఆయన శరీరాన్ని ధరించుకోవడానికి ఆయన సంతానంలో పుట్టాడే తప్ప ఆయన ఆల్రెడీ దేవుని కుమారుడిగా ఆయనకు తెలుసు. ఎందుకంటే అతనికి నేను తండ్రినై ఉంటాను, అతను నాకు కుమారుడై ఉంటాను చెప్పి దావీదుతోనే చెప్పాడు. దావీదు గారే మరి అంటాడు, ఇదిగో నేడు నేను నిన్ను కన్నాను, నువ్వు నా కుమారుడు అని చెప్పి దేవుడు ఆయనతో చెప్పిన మాట దావీదుకు తెలుసు. కనుకనే ఆ దేవుని కుమారుణ్ణే మనుషులందరికీ ప్రభువుగా నియమించాడన్న సంగతి దావీదు గుర్తెరిగి ఆయన్ని ప్రభువు నా ప్రభుతో చెప్పిన మాట అని చెప్పి మరి సీయోనులో నుండి మరి నువ్వు పరిపాలన దండమ్మ సాగించు, శత్రువుల మధ్య నువ్వు పరిపాలన చేయని చెప్పిన మాటను ముందుగానే ఆయన మరి తన కుమారుడిగా తన సంతానంలో పుట్టిన ఈయన రాజుగా దేవుడు నియమించాడు కాబట్టి ఆయన గురించి ఈయన ప్రభువు అని ఆయన చెప్పడం మనం చూస్తాం. ఎందుకయ్యా ప్రభు అన్నాడంటే రాజు అయిన తర్వాత కుమారుడైనా సరే రాజైన తర్వాత ఈయన కూడా రాజుగా ప్రభువుగా సంబోధించాలి. ఇది మనుషులు పెట్టుకున్న రాజ్యాలకైనా సరే దేవుడు నియమించిన రాజ్యానికైనా సరే ఇదే రూల్ వర్తిస్తుంది. కాబట్టి దేవుడు ఆయన్నే అందరికీ ప్రభువుగా నియమించి మరి ఆయన చనిపోయిన తర్వాత తిరిగి లేపి అందరికంటే పరలోకంలో భూమి మీద కానీ ఎక్కడ ప్రతి అధికారం కంటే ప్రతి గొప్పవారి కంటే ఎత్తైన నామం ఆయనకిచ్చి ఆయన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకున్నాడన్న సంగతి దావీదుకు తెలిసి ఆయన అందరికీ ప్రభువుగా దేవుడు నియమించాడని తెలిసి ఖచ్చితంగా ఆయన్ని ప్రభువు అని సంబోధించడం జరిగింది. కాబట్టి ఆయన దేవుని కుమారుడే తప్ప శరీరం కొరకు దావీదు సంతానం రావాల్సి వచ్చింది తప్ప వాస్తవానికి యేసుక్రీస్తు వారు సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడు అన్న సంగతి మనకు అర్థం కావాలి. ఇంకా ఈ యేసుక్రీస్తునే దేవుడు మరి అపోస్తుల కార్యాలు 10:42లో ఇలా ఉంది, దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమింపబడిన వాడు ఈయనే. సజీవులకును మృతుల కంటే యేసుక్రీస్తు కాలానికి ముందుగా సజీవులుగా మరణించి సజీవులుగా పరదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అంటే అబ్రహాము మరి ఆనోకు ఏబేలు అందరికీ కూడా సజీవులకు కూడా ఈయనే ప్రభువు అన్న సంగతి ఇక్కడ మనకు తెలియజేశాడు. అలాగే ఆ కాలంలో ఉన్నటువంటి మృతులంటే ఆయన అంగీకరించకుండా మృతులుగా అంటే జీవించమన్న పేరుంది కానీ వీళ్ళు మృతులుగా ఉన్నటువంటి వాళ్ళకి కానీ సజీవులుగా ఉన్నటువంటి వారికి కానీ తర్వాత రాబోయే వారికి కూడా అందరికీ యేసుక్రీస్తు వారు ప్రభువుగా దేవుడు నియమించినట్లుగా మరి అందరికీ న్యాయాధిపతిగా నియమించినట్లుగా మనకు ఈ లేఖనాన్ని బట్ట అర్థమవుతుంది. కాబట్టి అబ్రహాం గారికైనా దావీదు గారికైనా అంతకు ముందున్న వారికి ఆ కాలంలో ఉన్నవారికి ఇంకా ముందు రాబోయే వారు అందరికీ కూడా యేసుక్రీస్తు వారు ప్రభువుగా దేవుని చేత నియమించబడ్డాడు. అందుకొరకే మరి ఆయన సంతానంలో పుట్టిన దావీదు గారు కూడా ఆయన్ని ప్రభువుగా సంబోధించడం జరిగింది. కాబట్టి చివరగా మరి యేసుక్రీస్తు వారి ఈ లోకంలోకి వచ్చినప్పుడు గాబ్రియేలు దూత చెప్పిన మాట కూడా చూసుకొని మనం ముగించుకుందాము. లోకాసు వార్త 1వ అధ్యాయము 31 నుంచి 33 వచనాల్లో మరి గాబ్రియేలు దూత యేసు ఈ లోకానికి వచ్చే ముందు మరియమ్మ గారితో చెప్పినటువంటి మాట, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుణ్ణి కానీ ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు వేలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉంటుందని ఒక గాబ్రియేలు దూత ద్వారా యేసుక్రీస్తుకు తల్లిగా ఉన్నటువంటి మరియకు కూడా ముందుగానే దూత ద్వారా చదివించాడు దేవుడు. కాబట్టి ఆ రోజున ప్రవక్తగా దేవుడు ఎంతో ఇష్టపడేటువంటి దావీదు గారికి మరి ఆయన గురించి ముందుగా చెప్పి అతనికి నేను తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును అని చెప్పి దావీదు గారికి చదివించాడు. కాబట్టి అది జ్ఞాపకం ఉంచుకున్నటువంటి దావీదు గారు యేసుక్రీస్తు వారి గురించి ప్రభువు నా ప్రభుతో చదివించిన మాట అని చెబుతూ నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వన కూర్చో నా కుమారుడా అని చెప్పి మరి దేవుడు తన కుమారునితో చెప్పే మాటను ముందుగానే గుర్తెరిగి ఆ మాటను
దావీదు గారు ప్రవచించినట్టుగా మనకు ఈ లేఖనాలను బట్టి చూస్తుంటే అర్థమవుతుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, యేసుక్రీస్తు వారు దేవునికి కుమారుడే తప్ప మనుషులలో ఎవరికి కూడా ఆయన కుమారుడు కాదు. ఒకవేళ దావీదుకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి ఆయన శరీరం దారిగా ఈ లోకానికి రావాలంటే ఆయనకు శరీరం కావాలి. కాబట్టి దేవుడు ఎంతో ఇష్టపడినటువంటి దావీదు సంతానంలోనే క్రీస్తు వారు ఈ లోకానికి రావడానికి దేవుడు అవకాశం కల్పించాడు. అంతే తప్ప నిజానికి యేసుక్రీస్తు వారు దావీదుకి కుమారుడు అంటే ఆయన గర్భం నుంచి పుట్టినవాడు కాదు, కానీ ఆయన సంతానంలో నుంచి శరీరాన్ని ధరించుకున్నాడు. అంటే శరీరం బట్టే క్రీస్తు దావీదు సంతానంగా చెప్పబడ్డాడు, కానీ ఆత్మ విషయంలో మాత్రం దేవునికి కుమారుడు. పునరుత్థానుడైనందున మరి పరిశుద్ధమైన ఆత్మను బట్టి యేసుక్రీస్తు వారు దేవునికి కుమారుడు, అంతే తప్ప దేవుడు కాదు, దావీదుకు కుమారుడు కాదు. కాబట్టి ఆయన దేవునికి కుమారుడు అంటే దైవ కుమారుడిగా మనందరం గుర్తిస్తే నిజంగా మనకు నిత్య రాజ్యం వస్తుంది. కాబట్టి ప్రియ సహోదరులు, యేసుక్రీస్తు వారు ఎవరని చెప్పాలనుకున్నాడంటే నేను దైవ కుమారుడని కదా. మరి అందరూ జనులేంటి, శాస్త్రులు అందరూ కూడా దావీదు కుమారుడు అనుకుంటున్నారు ఏంటి అని చెప్పి అడిగినప్పుడు వాళ్లకు అర్థం కాక అందరూ మౌనంగా ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, యేసుక్రీస్తు వారు ఆ ప్రశ్న అడగడానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే నేను దేవుని కుమారుడిని కదా, దేవుని కుమారుడైన క్రీస్తును తండ్రి అభిషేకించి నన్ను ఈ లోకంలో పంపించాడు కదా, ఈ సంగతి వీళ్ళకి ఎందుకు అర్థం కాక నన్ను దావీదు కుమారుడు అంటున్నారని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ లేఖనాలన్నింటిని బట్టి కూడా యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడని ఈ లోకానికి తెలపడం కొరకే ఆ ప్రశ్న వేసినట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి సహోదరులారా, మరొకసారి చూసి మరి ఈ లేఖనాలను బట్టి మరి క్రీస్తు ఎవరో మీరు తెలుసుకుంటారని ప్రభుపేట మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.